ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 145వ కీర్తన. సర్వజీవుల కనులు నీ వైపు చూచున్నవి. All the eyes are looking unto you. The eyes of all look to you, and you give them their food at the proper time. అన్ని జీవులు, సర్వజీవులు నీ వైపు చూస్తున్నాయి ప్రభువా. అవసరత, అక్కర కలిగినప్పుడు ప్రభు వైపు చూస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, నేటి ఉదయకాలము అవసరమైనప్పుడు, అక్కర కలిగినప్పుడు, ఆశ్రయం కావాలనుకున్నప్పుడు ప్రతి వారి అవసరత, అక్కర తీర్చగలిగినటువంటి దేవుని వైపు, బలవంతుడైనటువంటి ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. ఈ కీర్తనలో నీ గుప్పిలు విప్పి ప్రతి వారి కోరికను నీవు తృప్తిపరచువాడు. గుప్పిలి అనేటువంటిది చాలా చిన్నది. ఒకవేళ సంచో లేకపోతే నీ ధననిధినో ఇంకేదన్నా అంటే చాలా పెద్దది. కానీ ప్రభు గుప్పిలే ప్రతి వారి కోరిక తీర్చడానికి సరిపోతూ ఉంది. మనం చాలా సందర్భాల్లో మన జీవితంలో మనకు కావాల్సినవి చాలా పెద్దవి. దాన్ని ఎవరు ఇవ్వలేరు, దాన్ని ఎవరు తీర్చలేరు, దాన్ని ఎవరు పూడ్చలేరు. మా జీవితంలో ఇంక ఇది ఎప్పటికీ మిగిలిపోతుంది, మా కళ నెరవేరదు, మా ఆశయం సిద్ధించదు, మేము ఇవి చేయలేమని నిరాశపడుతూ ఉంటాం. కీర్తనకారుడు గొప్ప మాట చెప్తుండు. ప్రభు గుప్పిలి భూమి మీద ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి అవసరత, అక్కర తీర్చగలిగినంత గొప్పది. మన స్థితిని, మన పరిస్థితిని బాగు చేయగలిగినంత శక్తి కలిగినటువంటిది. కనుక ప్రియమైన వారలారా, మనకంటే ఎన్నో రెట్లు బలవంతుడు, శక్తివంతుడు అయినటువంటి ప్రభు వైపు చూడడానికి నేర్చుకోవాలి. సమస్యల వైపు, కష్టాల వైపు, ఇబ్బందుల వైపు కాక బలవంతుడైనటువంటి దేవుని వైపు చూడాలి. బలవంతుడైనటువంటి దేవుని చేతిలో మనము మన స్థితిగతులను ఉంచినప్పుడు ఆయన చేయి ఎంత గొప్పది అంటే మన జీవితాన్ని మార్చివేయగలిగినంతది, మన అక్కర్లు తీర్చగలిగినంతది, మన అవసరతలు తీర్చగలిగినటువంటిది. కీర్తనల్లో దేవుని వాక్యంలో పలుమార్లు రాయబడినటువంటి మాట. యోబుతో దేవుడు అంటా ఉన్నాడు, అడవిలోని కాకి పిల్లలకు ఆహారం ఇచ్చేవాడెవడు? నువ్వు ఇస్తావా యోబు? నువ్వు ఇస్తున్నావా? ఈ భూమి మీద ఉన్నటువంటి విస్తారమైనటువంటి జీవరాశిని ఎవరు పట్టించుకుంటా ఉన్నారు? ఇంట్లో పెంచుకునేటువంటి పక్షిని యజమాని చూసుకుంటాడు, దాని అవసరతలు, అక్కర్లు తీరుస్తాడు. కాకి రూపాన్ని బట్టి, కాకి ఆహార అలవాట్లను బట్టి, కాకి స్వరాన్ని బట్టి దాన్ని ఎవరు పెంచుకోవడానికి కానీ, దాన్ని వారి ఇంట్లో ఉండడానికి కానీ ఇష్టపడరు. బహుశా దాని స్వరము, దాని రూపాన్ని చూసి దానికి చాలా చెడ్డ హేతువుగా, సంకేతంగా కాకిని గుర్తించుతారు. కాకిరిస్తే మంచిది కాదు, కాకి ఎరవకూడదు అంటూ కాకికి అనేకమైనటువంటి కనోటేషన్స్, అనేకమైనటువంటి విధంగా దాన్ని వర్ణిస్తారు. మరి అటువంటి అసహించుకునేటువంటి జీవికి ఎవరు ఆహారం పెడతా ఉన్నారు? విడిచిపెట్టినటువంటి జీవికి ఎవరు ఆహారం ఇస్తూ ఉన్నారు? వద్దని నెట్టివేసేటువంటి వాటికి ఎవరు ఆహారం ఇస్తూ ఉన్నారు? ప్రభు ఆహారం ఇస్తూ ఉన్నాడు. అది ఎవరిని అడుగుతూ ఉంది? సృష్టికర్త అయిన దేవుణ్ణి అడుగుతూ ఉంది. ఆకలి తీర్చే ప్రభువుని అడుగుతూ ఉంది. అక్కర్లను తీర్చువాడిని అడుగుతూ ఉంది. బహుశా సృష్టిలో దాని స్థాయి తక్కువ అని ఎవరైనా అన్నట్టే, ఎవరైనా దాన్ని పక్కకు పెడితే అది సరిగ్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో వారి వైపే చూస్తూ ఉంది. బలవంతుడైన దేవుని వైపు చూస్తూ ఉంది. నన్ను పోషించువాడవు నీవు, నన్ను సంరక్షించువాడవు నీవని ప్రభు వైపు చూస్తూ ఉంది. ఈ దినాన మన జీవితంలో సమస్య, వేదన కలిగితే ప్రభు వైపు చూడడానికి నేర్చుకోవాలి. సమస్యలు కలిగినప్పుడు ఇంకా నిరాశల వైపు కాదు, ప్రభు వైపు, బలవంతుని వైపు, శక్తివంతుని వైపు చూడాలి. బలవంతుడైనటువంటి దేవుని వైపు చూస్తూ ఉంటే ఇంకా బలం పొందుకుంటాం. శక్తివంతుడైనటువంటి దేవుని వైపు చూస్తే మనం వాటన్నిటిని జయించగలమనేటువంటి ధైర్యంతో ముందుకు సాగలం. కనుక నేటి ఉదయకాలం, ఈ వారంలో ప్రారంభ దినం, బలవంతుడైన దేవుని వైపు చూస్తూ ఈ దినాన్ని ప్రారంభించండి.
ప్రభు వైపు చూస్తూ నడవడానికి నేర్చుకుందాం. ప్రభు వైపు చూస్తూ ఆయన శక్తిని, బలాన్ని పొందుకొని సాగిపోయే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచుకొని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.